హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్తో మీ ముందుకొచ్చాను. ఇప్పుడైతే వైజాగ్లో వర్షాలు పడుతున్నాయి ఒక 2 డేస్ నుంచి. సో వర్షం ఎండ రెండు కూడా కలిసి ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళాను సాయంకాలం అలా పైకి వెళ్ళి ఇప్పుడు ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి కదా. ఫ్లవర్స్ కట్ చేసేసాక చిన్న చిన్న మొదళ్ళు అయితే మనం సిజర్ పెట్టి కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తే ఇంకా బాగా చిగుర్లు అనేవి వస్తాయన్నమాట. సో ఇవాళ ఇంకా పైకి వెళ్ళి చిన్న చిన్న కటింగ్స్ అన్నీ కూడా మొత్తం గులాబీ చెట్లకి ఇంకా ఏమైనా ఆకులు ఏమైనా మనకి ఎండిపోయిన ఉంటే ఇవన్నీ కూడా ఇలాగా చిన్న చిన్నగా అయితే గార్డెన్ వర్క్ చేశానన్నమాట పైకి వెళ్ళి. అయితే చాలా టైం పట్టింది. మీకు అదంతా షేర్ చేస్తే బాగుండదని చెప్పేసి ఇలా చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. ఇంకా పైకి వెళ్ళి కిందకి వచ్చేసాక మంచి వెదర్ అనమాట. చాలా బాగుంది నిన్నంతా కూడా. అంటే చీకటిగా ఉందన్నమాట అంతా కూడా మబ్బులేసి. సో ఇంకా అలాగా హాయిగా తొందరగా వంట చేసేసి పిల్లలు వచ్చాక కాసేపు అయితే అలా బయటికి వెళ్ళొద్దాం అనుకున్నాము. అనుకోకుండా బయటికి వెళ్ళాము. చిన్న షాపింగ్ అయితే చేసుకొచ్చాను పిల్లల కోసం. సో అది కూడా ఈవేళ మీతో షేర్ చేస్తాను బ్లాగ్లోని. సో మా హస్బెండ్ ఇంకా వెళ్ళిపోతారనమాట ఒక 10 డేస్లో. అందుకని ఇంకా పిల్లలకి బర్త్డేస్ వస్తున్నాయి, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా డ్రెస్సెస్ తీసుకొని వచ్చాము. ఆ తర్వాత ఒక ట్రావెలింగ్ బ్లాగ్కి చాలా కామెంట్స్ వస్తున్నాయండి. సో ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా ఇవాళ నేను ఆన్సర్ చేస్తాను ఈ వ్లాగ్లో. ఆ వ్లాగ్ ఏంటంటే వైజాగ్ టు తిరుపతి బై కార్. మేము కార్లో తిరుపతి వెళ్ళామండి వైజాగ్ నుంచి. సో మార్నింగ్ అయితే మేము ఇక్కడ 7:30కి బయలుదేరాము వైజాగ్ నుంచి. నైట్ 8:30 కల్లా మేము చిన్న తిరుపతి చేరుకున్నాము. అయితే మధ్యలో బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ టైం ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అనమాట. చాలా నెమ్మదిగా వెళ్ళాము. అయినా సరే 8:30 కల్లా అక్కడికి మేము చిన్న తిరుపతి చేరిపోయాము. అయితే బిఫోర్ మేము ఏమీ కూడా బుక్ చేసుకొని వెళ్ళలేదండి. రూమ్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాకే మేము రూమ్ తీసుకున్నాము. అయితే ఇది సీజన్ పైన డిపెండ్ అవుతుందేమో నాకు తెలీదు. మేము వెళ్ళేటప్పుడు అయితే రూమ్స్ అన్నీ కూడా ఖాళీనే ఉన్నాయి. సో కిందనైతే తీసేసుకున్నాము. ఇంకా మర్నాడు మార్నింగ్ 7 కల్లా ఫ్రెష్ అయిపోయి మేము 7 కల్లా మెట్ల దగ్గరికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మెట్లు ఎక్కి నడిచెక్కుదాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళాక హారతి కర్పూరం పట్టుకొని వెలిగించుకొని వెళ్ళామన్నమాట. మేము పైకి చేరుకునేసరికి 4 అయిపోయింది. సో 4 నుంచి మేము దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి అంటే లైన్లోకి వెళ్ళేసరికి 5 అయిందండి. అయితే ఈ దర్శనం కోసం అడుగుతున్నారు కదా, నేను మీకు క్లియర్ చేస్తున్నాను. డిఫెన్స్ వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఉంది, ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు కదా. డిఫెన్స్ వాళ్ళకి ఏంటంటే మనకి సుబిధం అని ఒక కౌంటర్ ఉంటుందండి. సో సుబిధం కౌంటర్లోకి వెళ్ళి మనకి 300 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి విఐపి దర్శనంకి పంపిస్తారు. అయితే వితిన్ 2 అవర్స్లో దర్శనం కూడా అయిపోతుందండి. మనం ఎక్కడ కూడా ఏం ఉండవలసిన అవసరం లేదు. అయితే సుబిధంకి వెళ్ళాలన్నమాట. మీరు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో పెద్ద బోర్డు అని కనిపిస్తుంది సుబిధం. అక్కడికి వెళ్ళి 300 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. టికెట్స్ అయితే తీసుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు మన ఆధార్ కార్డు, మన డిపెండెంట్ కార్డ్స్ తీసుకొని వెళ్ళాలి. బిలో 10 ఇయర్స్ పిల్లలకి అయితే టికెట్ తీసుకోరు. ఓన్లీ డిపెండెంట్ కార్డు ఉంటే సరిపోతుందన్నమాట. అయితే మీతో పాటు డిపెండెంట్స్ అందరికీ కూడా డిపెండెంట్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే కుదరదు. సో అవి తీసుకొని అయితే మనం వెళ్ళొచ్చు. అయితే ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఈ కౌంటర్ అనేది ఓపెన్ అవుతుంది విఐపిది. ఆఫ్టర్నూన్ 12 తర్వాత వెళ్ళండి దర్శనానికి వెళ్ళేటప్పుడు. సో ఇలా అయితే మనకి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ లోపలే అయిపోతుంది దర్శనం. మేమైతే అలాగే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీకు ఫ్యూల్ ఎంత అయ్యింది అని అడుగుతున్నారు. చాలాసార్లు చాలామంది అడిగారు. అయితే ఫ్యూల్ మేము 2 ఫుల్ ట్యాంక్స్ చేయించుకున్నామండి. నాకు తెలిసి 6,500 అరౌండ్ అయ్యింది. ఎందుకంటే అప్పుడు పెట్రోల్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి ఏమో నాకు తెలియదు. 2 ఫుల్ ట్యాంక్స్ అయితే అయ్యాయన్నమాట. సో 6,500 రూపీస్ అని మేము అప్పుడు మాట్లాడుకున్నాము, అదే గుర్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము ఎక్కడ కూడా ఆగలేదు, తిరుపతి వరకు వెళ్ళాము. అటునుంచి వచ్చేటప్పుడు కాళహస్తి వెళ్ళాము. తర్వాత విజయవాడలో కూడా హాల్ట్ చేసాము. ఇంకెక్కడ కూడా పెట్రోల్ వేయించుకోలేదు, డైరెక్ట్గా వచ్చేసామన్నమాట. వితిన్ 2 ఫుల్ ట్యాంక్స్లో అయితే మా ఈ ట్రావెలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు కదా. సో డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలా కామెంట్స్ చేస్తూ ఉండండి.
నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెట్టిన వ్లాగ్ వల్ల చాలామంది రెస్పాన్స్ అవుతున్నారు. సో మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈవినింగ్ చూసారు కదా, క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఇంకా ఛాయ్ అయితే కంపల్సరీ, ఈవినింగ్ టీ అయితే నాకు కంపల్సరీ ఉండాలన్నమాట. సో మా హస్బెండ్ ఉన్నారు కదా కంపెనీకి, ఇప్పుడు ఇద్దరం కూడా చక్కగా కూర్చొని టీ అయితే తాగాము. ఈ లోపల పిల్లలు వచ్చేస్తారు, ఇద్దరు కూడా. పిల్లలు వచ్చేసాక అవేళ చిన్నోడు ట్యూషన్కి వెళ్ళలేదండి, కొద్దిగా ఇంట్లో వర్క్ చేసుకుంటాను, హెవీగా ఉంది వర్క్ అన్నాడు. ఇంకా మా హస్బెండ్ కూర్చొని అయితే వర్క్ చేయిస్తున్నారు. పిల్లలు వచ్చాక ఒక 15 to 20 మినిట్స్ అయితే వాళ్ళ దగ్గర కూర్చోవాలి. చదివించక్కర్లేదు, ఎవ్రీ టైం మనం చదువు కోసమే కాదు, వాళ్ళని కొద్దిగా అయితే బుజ్జగించి మాట్లాడి వాళ్ళతో పాటు కొద్దిగా అయితే టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్స్లో ఉండొస్తారు కదా, వాళ్ళకి కొంచెంగా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అండ్ మనకు కూడా హ్యాపీగా ఉంటుంది పిల్లలతో మాట్లాడుతూ ఉంటే. అండ్ వచ్చాక చిన్నోడికి కొద్దిగా స్నాక్స్, పాలు అవి ఇచ్చి ఇంకా కూర్చోబెట్టాను అనమాట చదివించడానికి. అయితే మా హస్బెండ్ చదివిస్తానని చెప్పారు. ఈ లోపల ఇంకా నేను ఇక్కడ సాంబార్ పెడదామని అనుకుంటున్నాను. ఇవాళ సాంబార్లోకి మొత్తం ఇంట్లో అన్నీ కూడా ఉన్నాయన్నమాట, వెజిటేబుల్స్. సో అన్ని వెజిటేబుల్స్ కొద్దిగా ఫాస్ట్గా అవ్వాలనేసి ఇలా చేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ ఫస్ట్ అయితే కట్ చేసేసి నీట్గా కొద్దిగా వాటర్లోని వాష్ చేసేసి దాంట్లో కొద్దిగా సాల్ట్, ఇంకా సాంబార్ మసాలా పౌడర్, కొద్దిగా పసుపు, కారం వేసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటే అవి బాయిల్ అయిపోతాయి ఓ పక్కన. ఆ తర్వాత పప్పు ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టాను. సో పప్పు ఉడికిపోయాక దాన్ని శుభ్రంగా మ్యాష్ చేసేసి, చింతపండు కూడా బిఫోరే నానబెట్టి ఉంచుకున్నాను. మ్యాష్ చేసేసి ఈ చింతపండు దీంట్లో పులుపు అనేది తీసాను. అయితే నేను టమాటో ఒకసారి ఏంటంటే టమాటో దీంట్లో పిండి వేస్తే ఇంకొంచెం రసం బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి టమాటా దీంట్లో బాగా వేసాను. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి ఈ ఉడికినవి ముక్కలు ఉంటాయి కదా, ఈ ఉడికిన ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాక ఈ ముక్కలు కూడా దీంట్లో వేసేసాను అనమాట. ఆ తర్వాత మనకి ముక్కలకు పట్టిన సాంబార్ పొడి కొద్దిగా దీనికి తగ్గింది అనిపించింది అనమాట నాకు. మళ్ళీ కూడా కొద్దిగా సాంబార్ మసాలా పౌడర్ వేసాను. వేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట. బాగా మరిగింది. మరిగాక కొద్దిగా హింగ్ వేసుకోవాలండి. హింగ్ మనం ఏంటంటే పోపులో వేసుకుంటే బాగుంటుంది. నేను ఆవేళ మర్చిపోయాను అనమాట, బయటికి వెళ్తాను కదా హడావిడిలో మర్చిపోయాను. యాక్చువల్లీ షాపింగ్ కని అని అనుకోలేదు, నార్మల్గా అలా చల్లగా ఉంది క్లైమేట్ అని చెప్పేసి అయితే అలా వెళ్దాం అనుకున్నాను. ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్తాను కదా, ఇప్పుడు మా హస్బెండ్ తీసుకొని వెళ్తానంటే సరే అని చెప్పేసి పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టేసి అలాగే ఏవైనా తినేసి వద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళాక ఇప్పుడైతే మనకి ఈ శ్రావణ మాసం, ఆషాఢ మాసం సేల్స్ అని చెప్పారు కదా, ఒకసారి చూసొద్దామని చెప్పి ఇంకా పిల్లలకి ఎలాగైనా తీసుకోవాలి బట్టలు అని చెప్పేసి వెళ్ళి తీసుకొని వచ్చానమాట. అండ్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. సాంబార్ కానీ లేదంటే పాలు కానీ ఏవైనా పొంగిపోతున్నవి ఏవైనా సరే మనం స్టవ్ మీద పెట్టాక ఫుల్లో పెట్టి ఒక్కొక్కసారి బాయిల్ చేస్తాం కదా, కిందకి పడిపోకుండా ఉండాలి అంటే మనం దాంట్లో ఒక గరిటె కానీ ఒక స్పూన్ కానీ వేసామంటే మనకి పొంగు అనేది బయటికి రాదనమాట. ఇది చాలా మంచి టిప్, కావాలంటే మీరు చూడండి. దీంట్లో నేను గరిటె వేసి ఉంచాను, చక్కగా అక్కడే అందులోనే మరుగుతుందనమాట, బయటికి అనేది దిగలేదు. సో ఇలా అయితే నేను చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ కిచెన్లో ఎప్పుడు కూడా కిచెన్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ ఎవ్రీ టైం మీకు చెప్తున్నాను కదా, కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం లేడీస్ 24 అవర్స్లో మ్యాక్సిమం ఒక 4 to 5 అవర్స్ అయితే కిచెన్లోనే ఉంటాము. సో ఎందుకంటే మార్నింగ్, ఈవినింగ్ తెలియకంటేనే మనం టైం అనేది ఎక్కువ దాంట్లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, నీట్గా క్లీన్గా ఉంచుకోవడం, ఇవన్నీ మంచి మంచి అలవాట్లు అయితే నేర్చుకోవాలి. నేను కూడా అలాగే చిన్నప్పటి నుంచి కొంతమందికి క్లీనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో నేను ఏంటంటే ఎవరినైనా క్లీన్ చేసి వాళ్ళని చూసి చిన్నప్పుడు బాగా చూసి ఇంటికి వచ్చి చేసుకునేదాన్ని అనమాట. సో అదే ఇప్పటికి ఇంకా అలా అలవాటు అయిపోయి కొన్ని అయితే అలాగ క్లీన్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ రోజు కూడా కిచెన్ని క్లీన్గా మెయింటైన్ చేస్తాను. అయితే నేను తినడానికి వెళ్దాం అనుకున్నాను కదా, అక్కడ ఏమీ తినలేదనమాట. ఇంటికైతే పిల్లలకి తింటారు కదా, పిల్లలతో తిందామని చెప్పేసి పేస్ట్రీస్ అయితే తీసుకొని వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు పిల్లలు ఈవినింగ్ వచ్చిన వెంటనే ఇంట్లో మనం ఎంత స్నాక్ పెట్టినా, ఏం పెట్టినా, లేదంటే ఎవరైనా మన ఇంటికి చిన్నపిల్లలు వచ్చినా పెట్టడానికి ఏవో ఒకటి అయితే నేను ఇలా స్టోర్ చేసి ఉంచుతానన్నమాట. గబుక్కునే ఎవరైనా రావచ్చు మన ఇంటికి పిల్లలతో. సో అందుకని ఇలాంటి చిన్న చిన్నవన్నీ తెచ్చి నేనైతే స్టోర్ చేస్తూ ఉంటాను. అండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఏమైనా తినాలనిపిస్తే కొద్దిగా అయితే నేను బాక్స్లో ఇలాగా ప్లమ్ కేక్స్ అని, లేదంటే బయట నుంచి ఏమైనా పేస్ట్రీస్ ఏమైనా తీసుకొచ్చి కానీ ఉంచుతూ ఉంటానన్నమాట, మధ్య మధ్యలో వాళ్ళకి ఇవ్వడానికి.
ఇది పెద్ద బాబుకి తీసుకున్నాము. ఈ ప్యాంట్ 1695 పడింది మనకి. 1695 రూపీస్ పడింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నానండి. ఇక్కడ మాకు గాజువాక్లో సౌత్ ఇండియా దగ్గరలో ఉందన్నమాట. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అండ్ ఈ షర్ట్ అయితే మనకి 800 రూపీస్ పడింది. ఇవి 2 షర్ట్స్ కలిపి 1600 అనమాట. అయితే నేను 1 షర్ట్ తీసుకున్నాను, దాంట్లో ఫ్లోరల్ ప్రింట్ బాగుందని చెప్పేసి. తర్వాత ఇంకా గ్రీన్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. ఈ ప్యాంట్ కూడా అంతే 1000 రూపీస్ సంథింగ్ పడింది. 1000 రూపీస్ పడింది ఇది ప్యాంట్ ఒకటి. ఆ తర్వాత దీనికి మ్యాచింగ్గా ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నాను, అది మ్యాచింగ్. అండ్ ఫస్ట్ మీరు బ్లూ చూసారు కదా, దానికి ఇది మ్యాచింగ్ అనమాట. ఇది కూడా మనకి 900 పడిందండి షర్ట్ కూడా. ఈ 2 అయితే పెద్దోడికి తీసుకున్నాను. ఇంకా చిన్నోడి దగ్గర ఓపెన్ చేయలేదు. చిన్నోడికి ఒక్క షర్ట్ తీసుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఇది ఇలా సైడ్ వస్తాయి అన్నమాట బటన్స్ అన్నీ కూడా. బాగా నచ్చింది నాకు ఇది. 545 రూపీస్. ఇలా సైడ్కి వచ్చాయి అన్నమాట మొత్తం అన్ని బటన్స్ అన్నీ కూడా. సో ఆల్రెడీ ఒకసారి ఈ మోడల్ వేసుకున్నాడు, చాలా బాగుందన్నమాట, అందుకే మళ్ళీ తీసుకున్నాను. అండ్ దానిపైకి ఈ ప్యాంట్స్ తీసుకున్నాను, కాటన్ ప్యాంట్ తీసుకున్నాను ఇదొకటి. ఆ తర్వాత కాటన్ ప్యాంట్స్ 3 తీసుకున్నాను. అయితే ఇవి 3 కూడా ఆఫర్లో ఉన్నట్టున్నాయి. 3 పీసెస్ తీసుకున్నాను. 3 పీసెస్ 1000 రూపీస్ అనమాట. ఇవి 3 పీసెస్ 1000 రూపీస్. ఇవి సౌత్ ఇండియాలో తీసుకున్నాను, మా వైజాగ్ బ్రాంచ్ అనమాట. సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి క్లాత్. పిల్లలకి మనం రఫ్ అండ్ టఫ్గా డైలీ కూడా యూజ్ చేయొచ్చు, ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ. చాలా బాగున్నాయి. సో ఈ 3 తీసుకున్నాను. అండ్ షర్ట్స్ మాత్రం కొంచెం కాస్ట్లీ తీసుకున్నాను అనమాట. ఇది 450 రూపీస్ పడింది మనకి షర్ట్. ఈ 2 షర్ట్స్కి 3 ప్యాంట్స్ తీసుకున్నాను. మనం ఎలాగైనా సరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో పిల్లలకైతే ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. అందరం ఒకేసారి తీసుకుంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకి తీసుకుని అయితే వచ్చేసామన్నమాట. బ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వ్యూస్ చాలా తగ్గించేస్తారు. మనకున్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది, వ్యూస్ ఎంతమంది ఇస్తున్నారో చూడండి మరి మీరే. అండ్ కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మన బ్లాగ్ ఇంకొంతమంది చూసినందుకు ప్రమోట్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ మీరు లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ వల్ల నాకు తెలుస్తుంది బ్లాగ్ నచ్చిందా లేదా, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయాలి అనే ఒక సపోర్ట్ ఉంటుందన్నమాట. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ బ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మళ్ళీ ఈ వీక్లో కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాను. అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నానండి, ఎవరైతే కామెంట్ చేశారో ట్రావెలింగ్ బ్లాగ్ కోసం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.